నమస్కారం ఈ వీడియోలో మనం Luminous LB600PRO 600VA UPS ని అన్బాక్సింగ్ చేసి అది పనిచేసే విధానం మరియు దాని యొక్క ప్రత్యేకతలు ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దీని ధర ఫ్లిప్కార్ట్లో 2900గా ఉండడం జరిగింది. దీనిని మనం ఫ్లిప్కార్ట్ నుండి తెప్పించడం జరిగింది. టీవీ, ఎల్సిడి, ఎల్ఈడి ప్లాస్మా టీవీల కోసం దీన్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా కంప్యూటర్ల కోసం వైఫై రూటర్స్కి కూడా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇది హై క్వాలిటీ యూపీఎస్. ఇందులో బిల్ట్-ఇన్ రెగ్యులేటర్ కూడా రావడం జరిగింది. దీనికి 2 సంవత్సరాల ఆన్సైట్ వారంటీతో పాటు ఇది స్టెబిలైజర్ లాగా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాక్స్ను ఓపెన్ చేసి దీన్ని బయటకు తీసి చూద్దాం. దీని యొక్క బరువు 4 కిలోలు ఉంటుంది. చాలా నీట్గా థర్మోకోల్ బాక్స్లో ప్యాక్ చేసి రావడం జరిగింది. ఇప్పుడు దీనిలో నుండి కూడా బయటకు తీద్దాం. ఇందులో హీట్ సింక్ మాత్రమే ఉంటుంది, ఫ్యాన్ ఉండదు. కాబట్టి 40 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద మాత్రమే దీన్ని ఉపయోగించవచ్చు. 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ వేడి ఉండే ప్రదేశాల్లో వాడకూడదు. ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేద్దాం. ఫ్లిప్కార్ట్లో రివ్యూస్ కూడా చాలా పాజిటివ్గా రావడం జరిగింది. మరొక్కసారి థర్మోకోల్తో ప్యాక్ చేసి రావడం జరిగింది, చాలా నీట్గా. ఇప్పుడు ఇందులో ఒక యూజర్ మాన్యువల్, వీలైతే ఒకసారి యూజర్ మాన్యువల్ని చదవడం చాలా మంచిది. ప్రో మోడల్ యొక్క బ్యాటరీ మరియు యూపీఎస్కి 24 నెలల వారంటీ ఉంటుంది. ఫోమ్ తర్వాత బబ్లు ర్యాప్ కవర్లో మరొక్కసారి ప్యాక్ చేసి రావడం జరిగింది. ఇప్పుడు దీన్ని బబ్లు ర్యాప్ కవర్ నుండి కూడా బయటకు తీద్దాం. లోపల మరొక కవర్లో ప్యాక్ చేసి రావడం జరిగింది. ఇప్పుడు దీన్ని కూడా బయటకు తీద్దాం. యూపీఎస్ ఈ విధంగా ఉంటుంది. వెనక వైపు ఈ విధంగా 3 2-in-1 సాకెట్లు, 3-pin సాకెట్లు రావడం జరిగింది. చేసే 3 ఉత్సాహం 2 దబ్బినాయి. 1 మీటర్న్నర పొడుగుండే పవర్ కార్డుతో పాటు హెవీ 3-pin ప్లగ్. మరియు ఇప్పుడు ఒకసారి మనం ఈ యూపీఎస్లో ముందు భాగంలో 3 ఇండికేటర్లు కూడా రావడం జరిగింది. ఇది మెయిన్ పవర్ ఆన్, అదేవిధంగా బ్యాటరీ బ్యాకప్, అదే ఎర్రర్ ఇండికేటర్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనం యూపీఎస్ని ఆన్ చేసి చూద్దాం. ఈ విధంగా బీప్ సౌండ్ వచ్చి యూపీఎస్ ఆన్ అవుతుంది. ఇప్పుడు బ్యాటరీ బ్యాకప్ పై నడుస్తుంది కాబట్టి ఎల్లో ఇండికేటర్ రావడం జరిగింది. మెయిన్ పవర్ సప్లై లేకపోవడం వల్ల బీప్ సౌండ్ వస్తుంది. ఇది సైడ్ వ్యూ. వెంటిలేషన్ కోసం గ్రిల్స్ రావడం జరిగింది. పై భాగం ఈ విధంగా ఉంటుంది. వెనక వైపు ఇప్పుడు చూద్దాం. ఈ విధంగా 3 3-pin సాకెట్లు రావడం జరిగింది. కరెంటు పోయినప్పుడు ఛార్జింగ్ సమయంలో ఈ విధంగా గ్రీన్ లైట్ వెలుగుతుంది. దీని యొక్క మరిన్ని వివరాలు ఇక్కడ యాడ్ చేస్తున్నాను. కావాలనుకుంటే వీడియోని పాజ్ చేసి చూడవచ్చు. దీని యొక్క బ్యాటరీ సామర్థ్యం 12 volts 7.5 Ah బ్యాటరీ. ఇది సిమ్యులేటెడ్ సైన్ వేవ్ టెక్నాలజీతో వస్తుంది. దీని యొక్క ఛార్జింగ్ టైం 4 to 6 hours. ఇప్పుడు మనం ఈ యూపీఎస్ పనిచేసే విధానం ఒక బల్బు సహాయంతో చెక్ చేద్దాం. అదేవిధంగా దీనికి ఇంకా పవర్ సప్లై ఇవ్వలేదు. ఇప్పుడు ఈ బల్బును దీనిపై ఓకే, న్యూట్రల్ ఇక్కడ నుండి రావడం జరుగుతుంది. మనం ఇక్కడ నుండి కూడా న్యూట్రల్ ఇన్పుట్ మరియు అవుట్పుట్ కామన్గా ఉంటుంది. ఇక్కడ నుండి న్యూట్రల్ తీసుకొని యూపీఎస్ బ్యాక్ సైడ్ నుండి పేస్ను తీసుకున్న నడుస్తుంది. అదేవిధంగా పేస్ మరియు న్యూట్రల్ని బ్యాక్ సైడ్ నుండి ఈ 3-pin సాకెట్ నుండి తీసుకున్నా కూడా పనిచేస్తుంది. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.